ప్రేక్షకులు ఏంటంటే వాళ్ళు చూస్తే చప్పట్లు వీళ్ళే మాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా మనం చూసే నాటకం చూసే వాళ్ళు ఉన్నారు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి. 1885 సంవత్సరంలో కడప జిల్లాలోని చొరుగు అనే విలేజ్ లో ఈ సురభి నాటకం అనేది ప్రారంభమైంది. ఫస్ట్ ఏంటంటే సురభి నాటకం అనేది నాటకంగా కాదండి, ఇది తోలు బొమ్మలాటతో ఉంటుంది, అంటే పపెట్ షోస్ అంటారు. రాను రాను ఏమైపోయిందంటే ఆ ప్రేక్షకులను అలరించడానికి తెర వెనుక కదిలే బొమ్మలను తెర ముందుకు తీసుకొచ్చి మనుషులే నటిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో మొదలైన ప్రస్థానం అండి సురభి ప్రస్థానం. నాటకం చూడడానికి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు ఇళ్ల పైన వచ్చి నాటకం చూసి వెళ్ళేవారు, అంటే అంత ఆదరించేవారు నాటకాన్ని. అంటే ఫుల్ ప్రిపేర్డ్ నాటకం వేయాలంటే దాదాపు 50 నుంచి 60 మంది కళాకారులు నటించాలి. ఆ కర్టన్స్ మేమే పెయింటింగ్ చేసుకోవాలి, ఈ ఆభరణాలు మేమే తయారు చేసుకోవాలి, ఈ డ్రెస్ స్టిచ్చింగ్లు మేమే చేసుకోవాలి, మా హార్మనీ మా మ్యూజిక్ మేము వాయిస్తాం. 2.5 గంటల పాటు ఒక యుద్ధం లాగా మేము నాటకాన్ని తీసుకుంటాం, అందరం మేమే ఉంటాం, వేరే వాళ్ళు ఎవరో ఉండరు. సురభి నాటక రంగంలో ఏమిటంటే ఇది కుటుంబ నాటక వ్యవస్థగా ప్రసిద్ధి చెందింది నాటకం. అప్పటి పరిస్థితి ఎలా ఉండేవంటే స్త్రీలు వేషం వేసేవారు, మగవాళ్ళే స్త్రీ పాత్రలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సురభిలో. కానీ ఇలా కాదు, స్త్రీ పాత్రలు స్త్రీ వైలే వేయాలి, పురుషుల పాత్రలు పురుషులే వేయాలి. స్త్రీలను ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వేషాలు వాళ్ళు వేయడం వల్ల సక్సెస్ అయ్యాము అక్కడ. బట్ ఏంటంటే ఏమీ ఆశించకుండా ఒక కళాకారుడు ఇట్లా చేసి అడగాలంటే ఆత్మాభిమానం దెబ్బతింది. బట్ ఏంటంటే అవకాశాలు లేవండి, నాటకానికి అవకాశాలు లేవు, కానీ నాటకం వేయాలన్న ఆశ ఉంది. అంటే ఇప్పుడు నీ 8th జనరేషన్గా నేనేం చేయాలి, నా బాధ్యత నటించడమే కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఎవరైనా అవకాశం ఇస్తే, ఎక్కడ అవకాశం ఇచ్చినా కూడా మేము ప్రయత్నిస్తాం. అంటే నాటకం అనేది ఎక్కడ అవకాశాలు తగ్గినా కూడా మా ప్రయత్నం అనేది ఎక్కడ కూడా ఆగదు. నాటకం కోసం మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. సరే ఒక దగ్గర సక్సెస్ కాకపోవచ్చు, 9 దగ్గర సక్సెస్ కాకపోవచ్చు, 99 దగ్గర సక్సెస్ కాకపోవచ్చు, 100 దగ్గర ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా, ఆ హోప్ కోసమే ఇంకా ఈ నాటకం బతుకుంది. ఖచ్చితంగా అవకాశం వస్తుందని నమ్మకము, ఆ ఒక్క హోప్ అంతే.